రైట్ డీటెయిల్స్ చూద్దాం. జనవరి 4న తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాపై ప్రధానంగా చర్చించనున్నారు. భూమి లేని నిరుపేదలకు 12,000 ఆర్థిక సాయం, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపై మంత్రివర్గం చర్చించనుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు. గాయత్రి, జనవరి 4వ తారీఖున తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ నెల 30వ తారీఖు కేబినెట్ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ చనిపోవడంతో దాన్ని వాయిదా వేశారు. కాబట్టి 4వ తారీఖు కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేషన్ కమిటీ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని భావించింది. ముఖ్యంగా ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను కూడా ప్రభుత్వం తీసుకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదన్న అపవాదం నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వాలని భావిస్తుంది. అది కేబినెట్ లో చర్చించి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతుంది. ఇంకా మరోవైపు సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై కూడా రైతు భరోసాపై చర్చించారు. ముఖ్యంగా విధానాలను కూడా కేబినెట్ లో నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మరోవైపు చూసినట్టు ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై కూడా ఇష్యూ నడుస్తుంది. 42% ఖచ్చితంగా ఇవ్వాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల్లో మరి బీసీ రిజర్వేషన్ తీసుకొస్తారా, పాత పద్ధతితో పోతారా అనే మాత్రం కేబినెట్ లో తేలబోతుంది. ఇక మరోవైపు యాదగిరి గుట్టకు టీటీడీ బోర్డు తరహాలోనే ఒక బోర్డును ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా కేబినెట్ లో నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.